కరెంట్ అఫైర్స్ విషయంలో ఎంతవరకు మీరు ఏం చేశారంటే ఎవరైనా గ్రూప్ 1 గ్రూప్ 2లకి ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 నిమిత్తమే కరెంట్ అఫైర్స్ అవుతారు. ఇప్పుడు ఐఏఎస్కి కరెంట్ అఫైర్స్ చదివే క్రమంలో ఈ కరెంట్ అఫైర్స్ ఆ కరెంట్ అఫైర్స్ ఒకటా వేరా అనే డౌట్ ఉంటుంది. కానీ నేనేమంటానంటే కరెంట్ అఫైర్స్ అనే వాటిలో కాస్త కామన్ సెన్స్ అప్లై చేస్తే 3 లేయర్స్ ఉంటాయండి. ఇంటర్నేషనల్ లెవెల్ ఒకటి, సెకండ్ లేయర్ ఏమో నేషనల్ లెవెల్, థర్డ్ ఏమో స్టేట్ లెవెల్ లేయర్. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ స్టేట్ లెవెల్ లేయర్ని తక్కువ చదివి నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కువ చదువుతారు. అదే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి వాటికైతే ఇంటర్నేషనల్ లెవెల్ లేయర్ని కొంచెం తగ్గిస్తాం, బట్ చదవాలి. దాంతోపాటు నేషనల్ లెవెల్ని చదవాలి, దానికన్నా ఎక్కువగా చదవాల్సింది స్టేట్ లెవెల్. ఈ స్టేట్ లెవెల్లో చదివే వాటిలో ఏం చదవాలి అనేదాన్ని నేను వేరే ఇంకొక వీడియో చేశాను. ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2లకి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ స్టేట్ లెవెల్ చదవాలంటే అంత ఈజీ అంటే అంత ఈజీ. అసలు ఆ మాటకు వస్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చదవడమే ఈజీ నా దృష్టిలో. సరిగ్గా చదవక మీరు అంతే నా దృష్టిలో. అండ్ ఎక్కువ వినేసి, ఎంతకంటే కాదు, అది కూడా వేరే వీడియో చేస్తాను. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఐ రిపీట్, కరెంట్ అఫైర్స్ విషయంలో నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్ అనే కాన్షియస్ని డెవలప్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారనే దాన్ని బట్టి ఏ లేయర్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలో చూసుకోండి. బండి నడిపేటప్పుడు గతుకుల రోడ్డు అయితే క్లచ్ ఎక్కువ నొక్కుతాం, బండి నడిపేవాళ్ళు తెలుస్తుంది. అదే మీరు హైవే మీద గతుకులు ఏమీ లేకపోతే యాక్సలరేటర్ని ఎక్కువ నొక్కుతాం. అందుకని ఏది ఎక్కువ తీసుకోవాలో, ఏది వదిలిపెట్టాలో, ఏది తక్కువ తీసుకోవాలో, ఏది వదిలిపెట్టాలో తెలుసుకోగలిగి ఉండాలి. మరీ డౌట్స్ ఉంటే తప్పదు మరి. 8897826108కి ఫోన్ చేయండి, నా వీడియో కాల్ తీసుకోండి, కండిషన్స్ అప్లై అండి.